హలో అండి. ఈరోజు రాగి పిండితో అట్టేస్తున్నాను. దానికోసము ఇడ్లీ పిండి 2 గంటలు తీసుకున్నానండి. దానిలో 2 స్పూన్లు రాగి పిండి వేసేసి ఒక 5 నిమిషాలు కలిపేసి 5 నిమిషాలు పక్కన ఉంచాలి. నీట్గా మొత్తం కలిసేటట్టు కలపండి. అవసరమైతే ఒక టీ గ్లాసు తోటి వాటర్ వేసుకోండి కొంచెం. నాకైతే సరిపోయింది. మీకు అవసరమయ్యి ఏదైనా గట్టిగా ఉందనిపిస్తే వేసుకోండి. ఇప్పుడు క్యారెట్, ఉల్లిపాయ, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు అన్నీ వేసేసి తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసి మొత్తం కలిపేసేసి బాగా కలిసేటట్టు కలపండి. ఈలోపు బాండలు పెట్టేసి బాండట్లో ఆయిల్ వేసి పెట్టుకున్నానండి. గ్యాస్ వెలిగించి ఆయిల్ కాగింది. ఆయిల్ కాగిన తర్వాత ఈ పిండిని అట్టులాగా వేసుకుంటున్నాను. చాలా హెల్తీ అండి రాగి పిండి అట్టు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎలా ఉందో కామెంట్ చేయండి. 2 గంటల పిండి అలా బాండట్లో కనుక వేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు కనుక బాగా కాలనిస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు 5 నిమిషాలు కాలిన తర్వాత నెక్స్ట్ అటు సైడ్ మళ్ళీ టర్న్ చేసుకున్నాము. చూడండి ఎలా ఎర్రగా కాలి చాలా బాగా వచ్చింది కదా. 5 నిమిషాలు మళ్ళీ ఇటు సైడ్ కూడా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాము. చాలా హెల్తీ అండి రాగి పిండి అట్టు. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.